Hello everyone, welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you a reading from 9th class English. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఛానల్లోని కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ టుడే అవర్ రీడింగ్ ఈజ్ ఫ్రమ్ యూనిట్ 2, దట్ ఈస్ రీడింగ్ సి వివిఎస్ లక్ష్మణ్. వెరీ స్పెషల్. వివిఎస్ వెరీ స్పెషల్. వివిఎస్ అంటే వెరీ స్పెషల్ అనే నేమ్ యాక్చువల్గా ఆస్ట్రేలియన్ మీడియా ఇచ్చింది. సో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్లో ఆయన చూపించినటువంటి ప్రతిభకి చూసి వాళ్ళు యాక్చువల్గా ఇయాన్ చాపెల్ అనే అతను ఫస్ట్ టైం వివిఎస్ అంటే వెరీ స్పెషల్గా ఆయన పిలిచారు. మేము చిన్నప్పుడు ఈయన ఫేమస్ క్రికెటర్, మోస్ట్లీ ఈ జనరేషన్లో చాలామంది కూడా తెలిసి ఉండొచ్చు. లెట్స్ నో అబౌట్ హిమ్. VVS Lakshman. Treat success and failure on the same wavelength. Success and failure are parts of anybody's life. The key is self-belief and performing consistently in tough conditions. VVS Lakshman tells VV Subramaniam. VVS Lakshman VV Subramaniamతో చెప్పారు, ట్రీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకటే విధంగా చూడాలి. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. ఎవరి జీవితంలోనైనా సక్సెస్ అలాగే ఫెయిల్యూర్ కూడా ఒక భాగం. ద కీ ఈజ్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ ఇన్ టఫ్ కండిషన్స్. కీ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్, మన పైన మనకు నమ్మకం. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ బిలీఫ్ ఎస్పెషల్లీ ఇన్ టఫ్ కండిషన్స్. సో మనం ఫెయిల్యూర్ని ఫేస్ చేసేటటువంటి కండిషన్స్లో, అలాంటి సిచ్యువేషన్స్లో మన పైన మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. అండ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ ఇన్ టఫ్ కండిషన్స్, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులలో మనం కన్సిస్టెన్సీగా నిలకడగా పర్ఫామ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ గేమ్ హియర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్ ఇన్ కాంటెంపరరీ క్రికెట్ హ్యాస్ కాల్డ్ ఇట్ ఎ డే. For someone who delighted cricket lovers with his brilliance with the willow for 16 long years in test cricket, Vangipurapu Venkata Sai Lakshman announced his retirement at a crowded media conference in Hyderabad ahead of the 2 test series against New Zealand. One of the finest players in contemporary cricket, modern cricket lo one of the finest players, మంచిగా గేమ్ ఆడేటటువంటి వారిలో వివిఎస్ లక్ష్మణ్ కూడా ఒకరు. ఫర్ సమ్ వన్ హూ డిలైటెడ్ క్రికెట్ లవర్స్ విత్ హిస్ బ్రిలియన్స్ విత్ ద విల్లో ఫర్ 16 లాంగ్ ఇయర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్లో 16 సంవత్సరాల సుదీర్ఘంగా తను ఆడి తన బ్రిలియన్స్తో, ఆటలో తనకున్నటువంటి నైపుణ్యంతో క్రికెట్ లవర్స్ అందరినీ సంతోషపరిచినటువంటి వ్యక్తి వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్. అట్ ఎ క్రౌడెడ్ మీడియా కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్లో కిక్కిరిసి ఉన్నటువంటి మీడియా కాన్ఫరెన్స్లో, క్రౌడెడ్ జనాలతో కూడి ఉన్నటువంటి మీడియా కాన్ఫరెన్స్లో తన రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. అహెడ్ ఆఫ్ ద 2 టెస్ట్ సిరీస్ అగైనెస్ట్ న్యూజిలాండ్తో 2 టెస్ట్ సిరీస్లు జరగబోతున్నాయి. ఆ టైంలో వివిఎస్ లక్ష్మణ్ తన రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. The 37-year-old star batsman, who was part of the fabulous batting lineup which helped India become the number 1 test team, shares his experiences and thoughts in an exclusive interview with Sportstar. The 37-year-old star batsman, 37 సంవత్సరాల ఈ స్టార్ బ్యాట్స్మెన్, he was part of the fabulous batting lineup. సో ఆ టైంలో ఇండియా టెస్ట్ టీంలో నెంబర్ 1గా రావడానికి కారణమైనటువంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్లో ఈయన కూడా ఒకరు. ఆయన తన ఎక్స్పీరియన్సెస్, తన థాట్స్ని స్పోర్ట్స్ స్టార్ అనేటటువంటి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఆ స్పోర్ట్స్ స్టార్కి సంబంధించిన జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన ఎక్స్పీరియన్సెస్ని, తన థాట్స్ని షేర్ చేసుకున్నారు. దట్ ఈజ్ అవర్ ప్రెజెంట్ రీడింగ్. Let's see the conversation. Sports star. When you look back, how has the journey been in the world of cricket?
మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే క్రికెట్ ప్రపంచంలో మీ జర్నీ ఎలా సాగింది అని ఆ జర్నలిస్ట్ అడిగారు. దెన్ వివిఎస్ లక్ష్మణ్ వాజ్ ఆన్సరింగ్, "It has been wonderful. I was lucky that the Hyderabad Cricket Association promoted me and Jackie from the under 16 level itself. They made us play in the under 19 grade the same year. It was a huge leap for us and very encouraging. Fortunately, by 18, I was on the verge of playing for Hyderabad in the Ranji Trophy." సో ఈయన చెప్తున్నారు, ఇట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్. తన క్రికెట్లో తన జర్నీ వండర్ఫుల్గా సాగింది, అద్భుతంగా సాగింది. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివిఎస్ లక్ష్మణ్ని అలాగే జాకీ మీన్స్ సయ్యద్ మొయినుద్దీన్ జాకీ అండర్ 16 లెవెల్ నుంచే వాళ్ళు ప్రమోట్ చేశారు. అలాగే సేమ్ ఇయర్ వాళ్ళు అండర్ 19 గ్రేడ్లో కూడా ఆడారు. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ లీప్ ఫర్ అస్ అండ్ వెరీ ఎంకరేజింగ్. సో అది వీళ్ళకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. ఒక టర్న్ ఏమంటారు, ఒక ఇద్దరి ప్లేయర్స్ యొక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్గా కూడా ఆయన చెప్పారు. ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు, బై 18 ఐ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ హైదరాబాద్ ఇన్ ద రంజీ ట్రోఫీ. 18 సంవత్సరాల వయసుకే ఆయన హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీలో కూడా ఆడడం స్టార్ట్ చేశారని వివిఎస్ లక్ష్మణ్ స్పోర్ట్స్ స్టార్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనెస్ట్లీ, I feel that all the hard work and commitment I put in from the start of my career have culminated in 16 long years of international cricket. It has been an immensely satisfying feeling to have contributed to Indian cricket in my own way. ఆయన ఇంకా చెప్తున్నారు, ఆనెస్ట్లీ, హెచ్ సైలెంట్ ఇక్కడ, ఆనెస్ట్లీ, నిజానికి, ఐ ఫీల్ దట్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ ఐ పుట్ ఇన్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. తన కెరియర్ స్టార్టింగ్ నుండి ఆయన పెట్టినటువంటి కమిట్మెంట్, ఆయన చూపించినటువంటి కమిట్మెంట్, ఆయన చేసినటువంటి హార్డ్ వర్క్ హ్యావ్ కల్మినేటెడ్ ఇన్ 16 లాంగ్ ఇయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్లో 16 సంవత్సరాల తర్వాత ఒక ఎండింగ్కి వచ్చింది. ఇట్ హ్యాస్ బీన్ అన్ ఇమ్మెన్స్లీ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. సో చాలా తృప్తిగా ఉన్నాను. ఇండియన్ క్రికెట్కి నేను చేసిన సేవ పట్ల నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఒక కంట్రీకి ప్రాతినిధ్యం వహించడం, ఒక కంట్రీ తరపున ఆడటం అనేది ఇట్స్ నాట్ అన్ యూజువల్ థింగ్. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది చాలా డిఫికల్ట్, చాలా కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి విషయం. సో అది కూడా ఇట్స్ లైక్ ఏ సర్వీస్. ప్లేయర్స్ ఆడేటటువంటి ఆట, దేశం తరపున ఆడేటటువంటి ఆట కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సర్వీస్. సో వివిఎస్ లక్ష్మణ్ వాస్ సేయింగ్ దట్ హీ హ్యాస్ బీన్ అన్ ఇమ్మెన్స్లీ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ టు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ఇండియన్ క్రికెట్ ఇన్ హిజ్ ఓన్ వే. దెన్ స్పోర్ట్స్ స్టార్ అడుగుతున్నారు, వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, హూ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ? మీ పైన ప్రభావం చూపించినటువంటి వ్యక్తి ఎవరు? మై పేరెంట్స్ డాక్టర్ వి శాంతారాం అండ్ డాక్టర్ వి సత్యభామ, నో డౌట్ అబౌట్ దట్. వీళ్ళ పేరెంట్స్ అయినా శాంతారాం అలాగే సత్యభామ, అందులో ఎలాంటి డౌట్ లేదు, వాళ్ళే నా పైన చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు అని వివిఎస్ లక్ష్మణ్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ గివెన్ ద ఫ్యాక్ట్ దట్ స్పోర్ట్స్ వాజ్ నెవర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. చెప్పాలంటే ప్రత్యేకించి స్పోర్ట్స్ అనేవి వీళ్ళ ఫ్యామిలీలో ఆ ఊసే లేదు. డాక్టర్ వి శాంతారాం, డాక్టర్ వి సత్యభామ, డిడ్ యూ నోటీస్ ఇట్? బట్ the guiding philosophy which they taught was handling success and failure with equal ease. కానీ వాళ్ళు ఎలాంటి ఫిలాసఫీని ఇతనికి గైడ్ చేశారంటే, హ్యాండ్లింగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ విత్ ఈక్వల్ ఈజ్. లైఫ్లో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దాన్ని సమానంగా స్వీకరించడం అనేటటువంటి ఒక ఫిలాసఫీని వీళ్ళ పేరెంట్స్ అయిన డాక్టర్ వి శాంతారాం, డాక్టర్ వి సత్యభామ ఈయనకి నేర్పించారు. వాట్ డిడ్ ద స్పోర్ట్ టీచ్ యూ? ఈ స్పోర్ట్ మీకు ఏం నేర్పించింది అని అక్కడ అడిగారు క్వశ్చన్. సో వివిఎస్ లక్ష్మణ్స్ ఆన్సర్ ఈజ్ క్యారెక్టర్ నేర్పించింది. టు ట్రీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకే విధంగా స్వీకరించడం.
It also taught me to be very balanced, and obviously whatever I am today is because of cricket. క్రికెట్ ఇంకా ఏం నేర్పించిందంటే చాలా బ్యాలెన్స్డ్గా, స్టేబుల్గా, స్థిరంగా ఉండాలని. ఆబ్వియస్లీ తప్పకుండా చెప్పాలంటే వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, నేను ఇప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నానో ఈజ్ బికాస్ ఆఫ్ క్రికెట్. దానికి కారణం క్రికెట్ మాత్రమే అని లక్ష్మణ్ గారు చెప్పారు. వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ కెరియర్? మీ కెరియర్లో మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఏంటి? ఇట్ వాజ్ వెన్ ఐ హ్యాడ్ టు ప్రిఫర్ క్రికెట్ టు అకాడమిక్స్. క్రికెట్ సెలెక్ట్ చేసుకోవాలా, అకాడమిక్స్ అంటే చదువు, ఈ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలా అన్నప్పుడు దట్ వాజ్ ద టఫెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో అదే నాకు టఫెస్ట్ మూమెంట్. దో దే వర్ ఆల్వేస్ ద డ్రీమ్ టు ప్లే ఫర్ మై కంట్రీ, ఐ ఆల్సో హ్యాడ్ ఎ న్యాచురల్ డిజైర్ టు బి ఎ డాక్టర్ కమింగ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్. డాక్టర్ల కుటుంబం నుంచి ఈయన రావడం వల్ల దో దెర్ వాజ్ ఆల్వేస్ ద డ్రీమ్ టు ప్లే ఫర్ మై కంట్రీ, దేశం తరపున ఆడాలనేటటువంటి డ్రీమ్ ఈయనకు ఉన్నప్పటికీ హీ ఆల్సో హ్యాడ్ ఎ న్యాచురల్ డిజైర్ టు బీ ఎ డాక్టర్. డాక్టర్స్ ఫ్యామిలీలో నుంచి రావడం వల్ల డాక్టర్ని కావాలనేటటువంటి సహజమైన కోరిక కూడా ఈయనకు ఉండేది. దెన్ హీ హ్యాడ్ టు ప్రిఫర్ క్రికెట్ టు అకాడమిక్స్. క్రికెట్ సెలెక్ట్ చేసుకోవాలా, అకాడమిక్స్ సెలెక్ట్ చేసుకోవాలా అనే మూమెంట్ వచ్చినప్పుడు దట్ వాజ్ ద టఫెస్ట్ మూమెంట్ ఆఫ్ హిజ్ లైఫ్ అని లక్ష్మణ్ గారు చెప్పారు. అండ్ లక్కీలీ మై ఫాదర్ గేవ్ మీ ద కంప్లీట్ ఫ్రీడమ్ టు చూజ్ ఎనీ వన్ ఆఫ్ ద టూ. ఆ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమని వాళ్ళ ఫాదర్ ఇతనికి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు అదృష్టవశాత్తు. Here the role of my uncle Baba Mohan was very crucial along with some of the coaches then. సో తను ఏది చూస్ చేసుకోవాలి అనే డౌట్ అతనికి కలిగినప్పుడు, ఆ కన్ఫ్యూజన్, ఆ టఫెస్ట్ మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ అంకుల్ అయినటువంటి బాబా మోహన్ అలాగే కొంతమంది కోచెస్ క్రూషియల్ రోల్ని ప్లే చేశారు. Do you believe that it will be difficult for the modern day young talent to make it as big as you did? Have things changed a lot in this regard? మీరు అనుకుంటున్నారా మోడ్రన్ డే యంగ్ టాలెంట్ మీ అంత సాధించాలంటే కష్టమని? అప్పటికి ఇప్పటికీ సిచ్యువేషన్స్, థింగ్స్ మారాయా, పరిస్థితులు మారాయా అని స్పోర్ట్స్ స్టార్ నుంచి లక్ష్మణ్కి క్వశ్చన్ వచ్చింది. ఫ్రాంక్లీ nowadays it is more easy to perform and be recognized because of the media glare. అప్పుడు లక్ష్మణ్ ఏమని చెప్తున్నారు? ఫ్రాంక్లీ, ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడే వాళ్ళు పర్ఫామ్ చేయాలన్నా, రికగ్నిషన్, గుర్తింపు సాధించాలన్నా, మీడియా యొక్క అటెన్షన్ వాళ్ళు పొందాలన్నా ఇప్పుడు ఈజీ అయిందనమాట ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో ఈ సోషల్ మీడియా కానివ్వండి, వీటికి ఇంత ఏమంటారు పాపులారిటీ లేదు, ఇంత వాస్ట్నెస్ ఆఫ్ కనెక్షన్ అనేది లేదు. There are many platforms for real talent to come good, and the IPL is one such which pushes you into national reckoning. So there are many platforms for real talent. మీ రియల్ టాలెంట్ని మీరు చూపించుకోవాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఐపీఎల్లో ఎక్కడెక్కడి ఏ స్టేట్స్కి సంబంధించి మారుమూల గ్రామాల్లో మెరికలు తిరిగినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఐపీఎల్లో షైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక రికగ్నిషన్ వస్తుంది. ఐపీఎల్లో వాళ్ళు వాళ్ళ వర్త్ని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళని నేషనల్ టీమ్స్కి కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ గెటింగ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. నేషనల్ reckoning means recognition. If you perform, you are bound to get recognized. వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రికగ్నైజ్ అవుతారు, నేషనల్ లెవెల్లో రికగ్నైజ్ అవుతారు అని లక్ష్మణ్ చెప్తున్నారు. From where did you draw the strength to emerge as a giant every time there was an effort to dwarf your achievements? దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఈయన అచీవ్మెంట్స్ని సప్రెస్ చేసే విధంగా ఎవరైనా బిహేవ్ చేసినప్పుడు హౌ హీ ఎమర్జ్ ద స్ట్రెంగ్త్, దానిని ఫేస్ చేసేటటువంటి స్ట్రెంగ్త్ మీకు ఎలా వచ్చింది? సో కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, ఈయనని అనగదొక్కాలని ఎవరైనా ప్రయత్నించినప్పుడు మీకు అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు.
My parents and my entire family again. They, along with my well wishers, were always the source of inspiration. The best part of that, they never changed, irrespective of whether I was performing or not. మై పేరెంట్స్ అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీ అగైన్, నా పేరెంట్స్, నా పూర్తి కుటుంబం అంతా కూడా, అలాగే నా వెల్ విషర్స్, వీరందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే దే నెవర్ చేంజ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఐ వాస్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్. నేను మంచిగా పర్ఫామ్ చేస్తున్నా లేకున్నా కూడా దే నెవర్ చేంజ్డ్. దట్ మీన్స్ అతను మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు తనకి వాల్యూ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం, తన పర్ఫార్మెన్స్ డౌన్ ఉన్నప్పుడు తనని వెకిలిగా తక్కువ చేసి చూడటం, ఇలా ఎప్పుడూ లేదన్నమాట. అండ్ వాట్ వర్ యువర్ బిగ్గెస్ట్ మూమెంట్స్ యాజ్ ఏ క్రికెటర్? వాట్ వర్ యువర్ బిగ్గెస్ట్ మూమెంట్స్ యాజ్ ఏ క్రికెటర్? క్రికెటర్గా బిగ్గెస్ట్ మూమెంట్స్ ఏంటి? దే వర్ మెనీ, చాలా ఉన్నాయి, బట్ సమ్ స్టాండ్ అవుట్. కానీ అందులో కొన్ని స్పెషల్. Though I never played the World Cup that saw India as the number one team, being a member of the India team, which was the world number one in Test cricket, was one of them. Though I never played the World Cup, ఈయన ఎప్పుడు వరల్డ్ కప్కి ఆడకపోయినా కానీ ఇండియా నెంబర్ వన్ టీమ్గా నిలవడం, అలాగే ఆ టీంలో ఈయన ఒక మెంబర్గా ఉండటం, అలాగే టెస్ట్ క్రికెట్లో కూడా ఇండియా వరల్డ్ నెంబర్ వన్ టీమ్గా నిలవడం అనేది సో ఈయనకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. ద 281 అగైనెస్ట్ ద ఆసీస్ ఇన్ కోల్కతా ఇన్ 2001 వాజ్ అనదర్. ఆసీస్ మీన్స్ ఆస్ట్రేలియా. కోల్కతాలో 2001లో ఆడినటువంటి మ్యాచ్లో ఆసీస్కి అగైనెస్ట్గా 281 రన్స్ చేయటం, దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్స్ యాజ్ ఎ క్రికెటర్ ఇన్ హిస్ కెరియర్. అండ్ that test remains the most memorable match for me. అది ఇతని లైఫ్లోనే గుర్తుంచుకోదగినటువంటి మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ దట్ టెస్ట్ సిరీస్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ద ప్లేయర్స్, ఫర్ ఇట్ వాజ్ ఆల్సో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ మెమరబుల్ సిరీస్. చెప్పాలంటే ఆ టోటల్ టెస్ట్ సిరీసే ప్లేయర్స్ అందరికీ గుర్తుంచుకోదగినటువంటి సిరీస్ అని ఆయన చెప్తున్నారు. దట్ సిరీస్ గేవ్ అస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ బీ ద బెస్ట్. సో మేము మా బెస్ట్ని ప్రూవ్ చేయగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ని ఇచ్చినటువంటి సిరీస్, ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన సిరీస్ కూడా అదే. క్లియర్లీ దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇట్ సెల్ఫ్. ఆ కోల్కతాలో ఆసీస్తో జరిగినటువంటి సిరీస్ ఇండియన్ క్రికెట్లోనే టర్నింగ్ పాయింట్గా చెప్పచ్చు అని లక్ష్మణ్ అంటున్నారు. వెన్ యూ లుక్ బ్యాక్, వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ఇండియా బికమింగ్ ద నెంబర్ వన్ సైట్? మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇండియా నెంబర్ వన్ అవ్వడంలో రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ ఇట్ వాజ్ నాట్ ఎ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ హ్యాడ్ కమ్ ఇన్ 1 year. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా నెంబర్ వన్ అవ్వడం అనేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఒక్క సంవత్సరంలో జరిగినటువంటి మార్పు కాదు. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ఎర్లీ 2000 వెన్ సౌరవ్ గంగూలీ బికేమ్ ద కెప్టెన్. ఎర్లీ 2000లో సౌరవ్ గంగూలీ కెప్టెన్గా అవ్వంగానే ద చేంజ్ హ్యాస్ స్టార్టెడ్. I feel lucky to have played under Saurav, my first captain Sachin and MS Dhoni. సో సౌరవ్ కెప్టెన్సీలో, సచిన్ కెప్టెన్సీలో, MS ధోని కెప్టెన్సీలో ఆడటం నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. దే ఆల్ లెడ్ బై ఎగ్జాంపుల్. ఎవ్రీ వన్ వాజ్ ఏ ట్రూ పర్ఫార్మర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ట్రైట్స్ ఆఫ్ లీడర్షిప్. ప్రతి ఒక్కరూ కూడా తోటి ప్లేయర్స్కి ఒక ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా నిలిచారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రూ పర్ఫార్మర్స్. వాళ్ళందరికీ సౌరవ్ గంగూలీకి, సచిన్కి, ధోనికి, వీళ్ళకి దే హ్యాడ్ ట్రైట్స్ ఆఫ్ లీడర్షిప్ లక్షణాలు వీళ్ళందరికీ చాలా బాగా ఉన్నాయి అని లక్ష్మణ్ చెప్తున్నారు. హౌ డిఫరెంట్ వాజ్ సౌరవ్ గంగూలీ యాజ్ ఏ కెప్టెన్? సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఎలా ఉంటారు అని క్వశ్చన్ వేశారు. I must say that the combination of Saurav and coach John Wright was influential in changing the mindset of Indian cricket itself. Saurav Ganguly, John Wright, కోచ్ జాన్ రైట్, వీరిద్దరి కాంబినేషన్ ఇండియన్ క్రికెట్ యొక్క మైండ్ సెట్నే చేంజ్ చేసింది అని ఆయన చెప్తున్నారు.
For it was then that we started doing well consistently, especially abroad. సో అప్పుడే వీళ్ళు మన కంట్రీలోనే కాకుండా ఎస్పెషల్గా అబ్రాడ్లో చాలా వరకు మన ఇండియన్ క్రికెట్ టీం పైన బ్లేమ్ అక్యూజ్ ఏమనుందంటే మన వాళ్ళు మన కంట్రీలో అయితే కన్సిస్టెన్సీగా బ్యాలెన్సింగ్గా బాగానే ఆడతారు, విజయాలు వస్తాయి, సక్సెస్ వస్తాయి, బట్ దే కాన్ డూ ఇట్ ఓవర్ అబ్రాడ్ అనే బ్లేమ్ మన ఇండియన్ క్రికెట్ టీం పైన ఉండేది. సో ఎస్పెషల్గా అబ్రాడ్లో వీళ్ళు మంచి మంచి సక్సెస్ని మంచి మంచి విక్టరీస్ని సాధించడం స్టార్ట్ అయింది అప్పుడే. అండ్ వీ హ్యాడ్ సమ్ అమేజింగ్లీ టాలెంటెడ్ ఇండివిజువల్స్ విత్ ద హంగర్ ఫర్ సక్సెస్ who played with great pride, worked really hard and showed great commitment levels. సో అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా విత్ ద హంగర్ ఫర్ సక్సెస్, గెలవాలి గెలవాలి అనేటటువంటి తపన కలిగినటువంటి ప్లేయర్స్, హూ ప్లేడ్ విత్ గ్రేట్ ప్రైడ్, వర్క్డ్ రియలీ హార్డ్. సో అంత గ్రేట్ కమిట్మెంట్స్తో చాలా కష్టపడి గెలవాలి అనేటటువంటి తపనతో ఆడినటువంటి ప్లేయర్స్, టాలెంటెడ్ ప్లేయర్స్ ఆ టైంలో ఆ టీంలో ఉన్నారు అని లక్ష్మణ్ చెప్తున్నారు. నెక్స్ట్, వాట్ హ్యాస్ బీన్ యువర్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఆన్ ద ఫీల్డ్లో తమాషా కలిగించేటటువంటి సంఘటన ఏంటి? వెల్, విత్ ఎ బిగ్ స్మైల్, వెన్ సౌరవ్ అండ్ ఐ కొలైడెడ్ వైల్ టేకింగ్ ఎ సింగిల్ ఇన్ అన్ ఓవల్ ఓడిఐ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్లో సౌరవ్ అలాగే ఇతను సింగిల్ తీసేటప్పుడు కొల్లైడెడ్ అంటే క్రాష్, ఇద్దరు ఒకరితో ఇంకొకరు క్రాష్ అయ్యారు, జస్ట్ లైక్ డాష్ ఇచ్చుకున్నారు. ఇట్ ఈస్ స్టిల్ అమ్యూజింగ్ అండ్ ఎంబరాసింగ్, uncomfortable. That's an uncomfortable situation when I look back as to how it could have happened. అరే సింగిల్ తీసేటప్పుడు ఇద్దరము అలా డాష్ ఇవ్వడము ఎలా జరిగింది ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది నాకు అని లక్ష్మణ్ అన్నారు. వాట్ వాజ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఫర్ యూ? మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఏంటి? there was nothing like that, అలా ఏం లేదు. బట్ ఐ వుడ్ ఫీల్ టెరబుల్లీ డిస్గస్టెడ్ whenever I dropped a catch. ఎప్పుడు ఇతను క్యాచ్ డ్రాప్ చేసినా కానీ అప్పుడు అతనికి చాలా డిస్గస్టెడ్గా, అన్కంఫర్టబుల్గా, డిసప్పాయింట్మెంట్గా ఉండేది. ఐ వుడ్ ఫీల్ సారీ ఫర్ ద బౌలర్ హూ పుట్స్ ఇన్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్ అండ్ ద ఛాన్స్ ఈజ్ ఫ్లోర్డ్. అప్పుడు బాధగా అనిపించేది ఏంటంటే బౌలర్ అంత ఎఫర్ట్ పెట్టి మనకి ఛాన్స్ ఇచ్చాడు, బ్యాట్స్మెన్ని అవుట్ చేసే ఛాన్స్ ఇచ్చినా కానీ అది నేలపాలైపోయిందే అని అతడు చాలా బాధపడేవాడు. దట్ వాజ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ అని లక్ష్మణ్ చెప్పారనమాట. దట్ హర్ట్ మీ ద మోస్ట్. ఏదన్నా క్యాచ్ డ్రాప్ చేస్తే అది నన్ను ఎక్కువగా హర్ట్ చేస్తుంది అని ఆయన అన్నారు. వాట్ ఆర్ యువర్ హాబీస్ ఏంటి? ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ పీస్, చాలా ప్రశాంతతనిస్తుంది. ఐ డూ లవ్ రీడింగ్ బయోగ్రఫీస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్. సక్సెస్ సాధించిన వారి బయోగ్రఫీస్ చదవటం నాకు చాలా ఇష్టమని లక్ష్మణ్ చెప్తున్నారు. ఫర్ దే హెల్ప్ us know how they handled different aspects in life and in sport. సో వాళ్ళ బయోగ్రఫీస్ని, సక్సెస్ సాధించిన వాళ్ళ బయోగ్రఫీస్ మనం చదివినట్లయితే వాళ్ళ లైఫ్లో అలాగే స్పోర్ట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఎప్పుడూ కూడా లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు అనే విషయాలను మనం వారి బయోగ్రఫీస్ నుంచి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అని లక్ష్మణ్ గారు అభిప్రాయపడ్డారు. యు ఆర్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ నౌ. Outside you are a celebrity and at home a normal caring father. మీరు ఇప్పుడు కంప్లీట్గా ఫ్యామిలీ మ్యాన్. బయటకైతే మీరు సెలబ్రిటీనే, కానీ ఇంటి దగ్గర నార్మల్ కేరింగ్ ఫాదరా అన్నట్లు ఇది ఒక క్వశ్చన్ లాగా, డౌట్ లాగా అడిగారు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ అ వండర్ఫుల్ వెల్ నిట్ ఫ్యామిలీ విత్ ఎ వండర్ఫుల్ వైఫ్. వండర్ఫుల్ ఫ్యామిలీ, వండర్ఫుల్ వైఫ్ ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ టు సీ ద కిడ్స్ గ్రో అప్ సో ఫాస్ట్. పిల్లలు తొందరగా పెరగడం చూస్తుంటే దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఇట్స్ ఎ రియల్ జాయ్ టు బీ విత్ దెమ్. వారితో పాటు ఉండటం నిజంగా సంతోషాన్ని ఇస్తుందని లక్ష్మణ్ చెప్తున్నారు. హూ ఆర్ ద క్రికెటర్స్ హూమ్ యూ అడ్మైర్? మీరు అడ్మైర్
ఆరాధించేటటువంటి క్రికెటర్స్ ఎవరు అని అడుగుతున్నారు. ఇన్ మై ఎర్లీ డేస్ అజహర్. వెల్, సచిన్ ఈజ్ సచ్ ఎ రోల్ మోడల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కపిల్ వాజ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు. ఈయన క్రికెట్ స్టార్ట్ చేసిన రోజులలో అజహర్ అంటే అజారుద్దీన్, అలాగే సచిన్ కూడా ఎవ్రీ ఆస్పెక్ట్లో రోల్ మోడల్, అలాగే కపిల్ కూడా మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పారు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ క్యూజిన్? క్యూజిన్ అంటే డిష్. ఐఎమ్ వెజిటేరియన్. ఐ లవ్ టు టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిషెస్. థాయ్ క్యూజిన్స్ ఆర్ మై ఫేవరెట్. ఈయన వెజిటేరియన్, ఈయనకి అన్నీ టేస్ట్ చేయడం ఇష్టం. థాయ్ క్యూజిన్స్, థాయ్ డిషెస్ ఈయన ఫేవరెట్ డిషెస్ అని చెప్పారు. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ నార్మలీ లిజన్ టు అండ్ హూ ఆర్ యువర్ ఫేవరెట్ సింగర్స్? మీరు ఎలాంటి మ్యూజిక్ వింటారు? మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? ఇండియా హ్యాస్ బీన్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సీన్ సో మెనీ గ్రేట్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్. చాలామంది గొప్ప గొప్ప మ్యూజిషియన్స్, సింగర్స్ని కలిగి ఉండటం ఇండియా, భారతదేశం యొక్క అదృష్టం. అండ్ ఐ లవ్ లిజనింగ్ టు కిషోర్ కుమార్ అండ్ అవర్ ఓన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, విత్ హూమ్ ఐ ఫార్చునేట్లీ ఎంజాయ్ ఎ స్పెషల్ పర్సనల్ రిలేషన్షిప్. సో ఈయనకి కిషోర్ కుమార్ గారి పాటలు వినడం అంటే ఇష్టం. అలాగే ఈయన తెలుగువారు కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే అవర్ ఓన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన హూమ్ ఐ ఫార్చునేట్లీ ఎంజాయ్ ఏ స్పెషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్. అదృష్టవశాత్తు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఈయనకి పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఉంది అని అక్కడ చెప్పారు. ప్రస్తుతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అయితే చనిపోయారు. సో అండ్ నెక్స్ట్, విచ్ టీవీ ప్రోగ్రామ్ డూ యూ లవ్ టు వాచ్? మీకు ఏ టీవీ ప్రోగ్రామ్ చూడటం అంటే ఇష్టం? జనరల్లీ ఐ డోంట్ మిస్ ఎనీ బిగ్ స్పోర్టింగ్ ఈవెంట్స్ అండ్ వింబుల్డన్ ఈజ్ వన్ సచ్ దట్ ఐ లవ్ టు వాచ్ వితౌట్ ఫెయిల్. సో ఏ స్పోర్టింగ్ ఈవెంట్స్ని కూడా నేను జనరల్గా మిస్ అవ్వను. అందులో వింబుల్డన్ ఒకటి. వింబుల్డన్ టెన్నిస్ ఆడతారు కదా, అది తప్పకుండా ఈయన చూస్తారు అని చెప్పారు. అండ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఐ డూ ఎంజాయ్ వాచింగ్ ద సింగింగ్ అండ్ డాన్సింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్. ఐఎమ్ అమేజ్డ్ అట్ ద టాలెంట్ యాక్చువల్లీ. అలాగే సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్, డాన్సింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ఫ్యామిలీతో కలిసి చూడటం ఈయనకు చాలా ఇష్టం. వాళ్ళ టాలెంట్ చూస్తుంటే ఈయన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని ఈయన చెప్పారు. హూ వాజ్ యువర్ చైల్డ్హుడ్ హీరో? మీ చైల్డ్హుడ్ హీరో ఎవరు? చైల్డ్హుడ్ అండ్ కరెంట్ హీరో, ఇట్ ఈస్ మై డాడ్. ఐ ఓ ఎవ్రీథింగ్ టు హిమ్. చైల్డ్హుడే కాదు, ఇప్పటి హీరో కూడా మా నాన్నగారే అని ఆయన చెప్పారు. వాట్ ఈస్ దట్ యూ మిస్ బై బీయింగ్ ఏ క్రికెటింగ్ సెలబ్రిటీ? సో క్రికెటింగ్ సెలబ్రిటీగా ఉండడం వల్ల మీరు ఏం మిస్ అయ్యారు? ఒక సెలబ్రిటీగా ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. దే హ్యావ్ టు సాక్రిఫైస్ మెనీ థింగ్స్ లైక్ పర్సనల్ లైఫ్ కానివ్వండి, ద టైమ్ దట్ దే స్పెండ్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు చాలా అకేషన్స్, ఫంక్షన్స్, చాలా ఈవెంట్స్ వాళ్ళు మిస్ అవ్వాల్సి వస్తుంది, చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, ఫిజికల్గా ఫిట్గా ఉండాల్సి వస్తుంది. దానికోసం వాళ్ళు స్టర్నియస్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు ఈట్ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఫుడ్, సెపరేట్ మెనూ వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తేనే వాళ్ళు ఆ సెలబ్రిటీ హోదాని కలిగి ఉంటారు. దే హ్యావ్ టు ప్లే ఇన్ రైన్ ఆర్ షైన్, దే హ్యావ్ టు ప్రాక్టీస్. సో ఫర్ అవర్స్, చాలా గంటల పాటు వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. వాట్ ఈస్ దట్ యూ మిస్ బై బీయింగ్ ఏ క్రికెటింగ్ సెలబ్రిటీ? సో క్రికెటింగ్ సెలబ్రిటీగా ఉండి మీరు ఏం మిస్ అయ్యారు అని అడిగినప్పుడు, ఐ నెవర్ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ ఏ బిగ్ క్రికెటర్. ఈయన చెప్తున్నారు, నేను ఎప్పుడూ ఒక బిగ్ క్రికెటర్గా అనుకోలేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ టు బీ విత్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీతో ఉండటం ఎప్పుడు కూడా చాలా నైస్ థింగ్. ఇట్స్ ఎ నైస్ థింగ్. అది మంచి విషయం. మై వైఫ్ హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్ ఐ లుక్ ఫర్. ఇతను ఏ క్వాలిటీస్ అయితే కావాలని అనుకున్నాడో ఆ క్వాలిటీస్ అన్నీ వాళ్ళ వైఫ్లో ఉన్నాయంట. ఐ హ్యావ్ 2 వండర్ఫుల్ కిడ్స్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. నాకు 2 వండర్ఫుల్ కిడ్స్ ఉన్నారు. ఇలాంటి మంచి ఫ్యామిలీ నాకు ఉన్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని ఆయన చెప్పారు. హ్యావ్ యూ గివెన్ థాట్ టు పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్? సో రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? వెల్, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ టు సెటప్ ఏ స్కూల్ అండ్ అన్ అకాడమీ. ఒక అకాడమీ అలాగే స్కూల్ స్టార్ట్ చేయాలనేటటువంటి డ్రీమ్ ఉంది అని ఈయన చెప్పారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ రియలైజింగ్ దిస్ బిగ్ డ్రీమ్. సో ఈ డ్రీమ్ ఆయన ఫుల్ఫిల్ చేసేటటువంటి రోజు కూడా
త్వరలోనే రావాలని కోరుకుంటూ దిస్ ఈజ్ అబౌట్ అవర్ వివిఎస్ వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ called as very very special Lakshman by Australians. So children, hope this video is useful to you. If yes, please like it and share it with your friends, and don't forget to subscribe to the channel. Thank you for watching.